హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సండే స్పెషల్గా నేను బగారా రైస్ చేశానండి. చికెన్తో కానీ మటన్తో కానీ తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. చాలా ఈజీ ప్రాసెస్. మన దగ్గర ఉన్న దినుసులతోనే నేనైతే మీకు చూపిస్తున్నానండి. పెద్ద దబర అయితే పెట్టేసుకొని 1 గ్లాసున్నర ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. కరెక్ట్గా సరిపోతుందండి ఆయిల్. నేను కేజీన్నర వరకు బియ్యం అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మసాలా దినుసులు స్పైసీస్ వేసేసుకున్నాను. చెక్క, లవంగాలు, యాలక్కాయలు, అలాగే బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3-4 తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్స్ బాగా వేగాలి, మగ్గాలి కూడా. ఇప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నేను 4 స్పూన్లు అయితే వేస్తున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా చేసి పెట్టారు అంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు. ఇప్పుడైతే నేను టమాటాలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నానండి. మీడియం సైజ్ టమాటాలు ఒక 4, పుదీనా కొంచెం ఒక గుప్పెడు, కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మూడు స్పూన్లు అయితే వేసుకున్నానండి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ 3 స్పూన్లు వేసాను కదండి. ఇప్పుడు మసాలా దినుసులన్నిటికీ కూడా చక్కగా పడుతుంది. ఇలా వేసుకోవడం వల్ల చాలామంది ఎసర్లో వేస్తారు, కానీ ఇలా వేస్తే చక్క మసాలాకు కూడా పడుతుంది సాల్ట్. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. 1 గిన్నె రైస్కి 2 గిన్నెలు వాటర్ అండి. మీరు లోటాతో గ్లాస్తో ఏది దేంతో కొలుచుకున్నా కానీ 1కి 2 చొప్పున వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపించాను కదండి, ఆ గిన్నె నిండా రైస్ తీసుకున్నాను. అలాగే ఒక చిన్న గిన్నె నిండా రైస్ తీసుకున్నాను. ఈజీగా ఉంటుందండి, క్లారిటీగా చూపిస్తున్నానండి. చాలామంది 1కి 1.5 వేస్తారు, కానీ మెజర్మెంట్ తప్పండి. 1కి 2 వేస్తేనే చక్కగా అన్నము మెతువుగా చాలా స్మూత్గా ఉంటుంది. 1.5 వేస్తే ఏంటంటే బిరుసుతనం అనేది ఉంటుందండి, పెద్దవాళ్ళు తినలేరు. కానీ రైస్ ఎప్పుడైనా సరే 1 గంట సేపు నానిపోవాలండి. నానితేనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 గరిటె నెయ్యి కూడా వేసానండి. ఆయిల్లోనే నెయ్యి వేయచ్చు, కానీ ఇలా వేస్తే బియ్యము అతుక్కోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసాను. ఎసర్లో మరిగితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుందాము. ఒక్క చుక్క కూడా నీరు లేకుండా మీ దగ్గర వడగిన్నె ఏదన్నా ఉంటే కూడా బియ్యం దాంట్లో వేసేసుకొని చక్కగా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం విరగకుండా లోగా కలుపుకోవాలండి, స్లోగా. హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలి. ఇదిగోండి దగ్గరగా ఉడికి పట్టిపోయింది కదండి. ఇప్పుడు బాగా లో ఫ్లేమ్లో ఇంకా తగ్గించేసేయాలి పొయ్యి. ఇప్పుడు మీకు ఇష్టమైతే కలరు యాడ్ చేసుకోండి. మా బాబుకి, పెద్ద బాబుకి గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. ఆరెంజ్ అన్న కలర్ఫుల్గా ఉండాలి ఆయనకి, అందుకని నేను కొంచెం కలర్ యాడ్ చేశానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. చూడండి మీరే ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా బాగుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి.
ఇదిగోండి నేనైతే చికెన్ వేసుకొని సర్వ్ చేశాను. చికెన్తో అయినా మటన్తో అయినా చాలా బాగుంటుందండి. వెజ్ కర్రీస్ అలాగే మిల్ మేకర్ కర్రీ కానీ మష్రూమ్ కర్రీ కానీ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇదిగోండి చూస్తున్నారుగా మీరే. ఒకసారి నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా ఈజీ రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయండి. సూపర్ అంటే సూపర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ మిస్ ఇట్.